తప్పు చేస్తే బయట పంపుతారు, తప్పు చేస్తే మనల్ని గేమ్ ఆడనీయకుండా బయట పంపుతారు అన్నటువంటిది ఎంత మీకు అర్థమవుతుందో, తప్పు చేస్తే ఏదన్నా చేయకూడని పని చేస్తే చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా మనుషుల్లో ఉంచకుండా జైల్లో పెడతారు వాళ్ళని. ఇది మీకు ఇక్కడ చిన్నప్పుడు అర్థమవుతుంది. అలాగే పిల్లలందరూ కూడా 10 మందితో కలిసి ఎలా బతకాలి. ఒక టీము మనం ఇండివిజువల్గా ఉండలేము. ఒక ఇంట్లో మనము ఒక్కరే, లేదా మన అమ్మ నాన్న మనం బతకలేము. అందరితో కలవాలి, మనం వేరే వేరే వాళ్ళతో కలిసి బతకాలి. వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం ఏదైనా సరే అందరితో కలిస్తేనే మనం మంచి లైఫ్ ఉండగలుగుతుంది. ఇండివిజువల్గా మనం బతకలేము. మీరు ఎక్కడన్నా బయట వెళ్ళాలి, ఆటో తీసుకొని వెళ్ళాలి, లేదా మీకు భోజనం కావాలి, హోటల్కి వెళ్ళి తినాలి అంటే ఎందరితో డైలీ మనం స్కూల్కి వెళ్ళాలి, పిల్లలతో కలుస్తాం, అలాగే టీచర్స్ చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. మనం అందరం కలిసి ఉంటేనే ఈ పనులు జరుగుతాయి. మీకు గేమ్స్లో ఒక టీం లాగా పనిచేయాలి. ఒక ఊరు బాగుపడాలి అంటే ఒక టీం లాగా విలేజ్ అంతా బాగా చేయాలి. మనం అన్నీ ఒక మంచి పని చేసుకోవాలి విలేజ్కి అన్నటువంటి కాన్సెప్ట్ స్పోర్ట్స్ నుంచి నేర్చుకుంటారు. స్పోర్ట్స్లో ఓడిపోతుంటారు, ఒక టీం గెలుస్తారు, ఇంకొక టీం ఓడిపోతుంది. అలానేసి ఓడిపోయినంత మాత్రాన ఇదే లాస్ట్ అనుకోరు, మళ్ళీ గెలవడానికి ఆడతామా లేదా మనం. సో లైఫ్లో కూడా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంటాం, మరలా ముందుకు వెళ్తుంటాం. ఇలాగ గేమ్లో కూడా అంతే. ఓడిపోయినా నెక్స్ట్ టైం గెలవడానికి మనం ఎలా ప్రయత్నిస్తామో, ఇంకొకసారి ఓడిపోయినా ఇంకొకసారి అవకాశం, మళ్ళీ మన శక్తినంతా కూడా తీసుకొని మన టీం అంతా ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇంకా అంతా కొన్ని టెక్నిక్లు అన్నీ నేర్చుకొని ముందుకు వెళ్తాం. అలాగే విద్యార్థి జీవితంలో కానీ వేరే ప్రతి ఒక్కరు కూడా ఈ స్పోర్ట్స్ నుంచి ఒక్కొక్కసారి మనం ఏదైనా ప్రయత్నం చేస్తాం, ఒక వ్యాపారం లేదంటే జాబ్లో కానీ ఏదన్నా సరే రాదు, నెక్స్ట్ ఇంకో కష్టపడాలి, ఇంకా కొంత శక్తిని తెచ్చుకోవాలి. మనం తెచ్చుకొని దీన్ని సాధించాలన్నటువంటి ఒక పట్టుదల ఈ అన్ని గేమ్స్లో నుంచి మనం నేర్చుకుంటాం.